ఇన్ని చేసిన మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. చూడమ్మా, సంజయ్కి నేను ఎంతో కొంత సాయం చేసిన మాకు నిజమే. కానీ నేను తనకు చేసిన సాయం కన్నా తన ద్వారా నేను పొందిన ఫలితమే ఎక్కువ. కారణాలు వేరైనా ఆ విశ్వనాథ్ కుటుంబం యొక్క నాశనాన్ని మీ అందరికన్నా 100 రెట్లు ఎక్కువగా కోరుకున్న దాన్ని నేను. ఆ పనిని నా చేతికి మట్టంటకుండా సంజయ్ ఎంతో సునాయాసంగా చేసి పెట్టింది. కాబట్టి ఏదో ఫలితాన్ని ఆశించి నేను తనకు చేసిన సాయం పెద్ద మహోపకారం అనిపించుకోదు. దానికన్నా ఏ ఫలితాన్ని ఆశించకుండా నిండు మనసుతో తనకి తోడు నీడగా నిలిచి తన కోసం తన సర్వస్వాన్ని దారిపోసిన వ్యక్తి వేరే ఉన్నాడు. నీరజ్. మీరు రుణపడి ఉండాల్సింది, కృతజ్ఞతలు చెప్పాల్సింది అతనికి. అతను చేసింది మామూలు ఉపకారం కాదు. సంజయ్కు జరిగిన అన్యాయాన్ని ఎదిరించడం కోసం అతనికి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళకి ఎదురు తిరిగాడు. అప్పటిదాకా తను ఓ పవిత్ర ఆలయంగా చూసుకున్న ఆ ఇంటినే వదిలిపెట్టి సంజయ్ తీసుకుని బయట ప్రపంచంలోకి అడుగు పెట్టాడు. ఓ పక్క తమను వెంటాడి వేటాడుతున్న ఆ కుటుంబం బారి నుండి సంజయ్ని కాపాడుతూ అడుగడుగునా ఓ గండాన్ని ఎదుర్కొంటూ గొప్ప సాహసమే చేశాడనాలి. తీసుకో నీరజ్. ఆఖరికి ఇద్దరు కాకతాళీయంగా నా పంచన చేరారు. ఉన్నదున్నట్టు చెప్పాలంటే ఇక్కడ కూడా తనేమి తక్కువ కష్టపడలేదు. సంజయ్ని సపోర్ట్ చేస్తూ అకారణంగా నాతో పాటు నా కూతురు ద్వేషానికి కూడా గురయ్యాడు. కానీ నాకు దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంతో నువ్వు ఇక్కడ పనిలోకి చేరి రెక్కలు ముక్కలు చేసుకుంటున్నావు. వాళ్ళు నిన్ను పనివాడిగానే చూస్తున్నారు. అది నేను ఎలా భరించగలను నీరజ్? ఈ అజ్ఞాతవాసాలు, అరణ్యవాసాలు గొప్ప గొప్ప వాళ్ళకి తప్పలేదు. మనమెంత సంధ్య ఎన్ని ఆటుపోట్లు తిన్నా సంజయ్కు ఎలాగైనా చూపు తెప్పించాలన్న ఒకే ఒక ధ్యేయంతో అన్నిటినీ సహించాడు. చివరికి తన లక్ష్యం సాధించడం కోసం తనను అమితంగా ద్వేషించే నా కూతురి మెళ్ళలో 3 ముళ్ళు వేశాడు. మీరు అసలు మనుషులేనా? మీలో మానవత్వం కొంచెమైనా ఉందా? మీ అందరికీ డబ్బు మగం బాగా పట్టింది. ఎదుటి మనిషి లోపం చూసి జాలి పడాల్సింది పోయి ఆ మనిషితో ఆటలాడుకుంటారా? రేఖా, దిస్ ఇస్ టూ మచ్. ఆఫ్టర్ ఆల్ హీ ఈజ్ ఎ సర్వెంట్. హౌ కెన్ హీ టాక్ లైక్ దిస్? Just shut your mouth! You should be ashamed of such mean thing. There should be a limit for practical jokes. You stupid! నన్నే కొడతావా? నిన్ను ఏంట్రా? నీకేమైనా పిచ్చెక్కిందా? సంజయ్ ఏమైందో నీకు తెలీదా? చేయాల్సిందంతా చేసి మళ్ళీ ఏ చెట్టు కింద ఉందో నన్ను వెతుకోమంటావా? అవునరా,
చెయ్యాల్సిందే చేశాను. ఆ గుడ్డిని ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి నాకు అసలు మనశ్శాంతి లేకుండా పోయింది. మా మమ్మీ నా మీద కన్నా దాని మీద ఎక్కువ కేర్ చూపిస్తుంది. రాజు, ఎలాగైనా నిన్ను ఈ పెళ్లికి ఒప్పిస్తాను. నీ చేత్తో నా మెళ్ళో 3 ముళ్ళు వేయించుకుంటాను. ఆ తర్వాత ఈ చేత్తో నీ మెళ్ళో గొలుసు కట్టి నిన్ను కుక్కని చేసి నా వెంట తిప్పుకుంటాను. మేమిచ్చిన డబ్బుతోనే సంజయ్ కంటి ఆపరేషన్ చేయించి ఆమె చూపు తెప్పించాడు. ఎలాగైనా 7 లక్షలు సంపాదిస్తాను. నీకు తప్పకుండా ఆపరేషన్ చేయిస్తాను. ఆస్తికత్వానికి నాస్తికత్వానికి మధ్యలో ఉన్న భేదం ఒక్క నకారమే. ఒక్కొక్కసారి పరిస్థితులు దాన్ని పక్కకు తొలగించేస్తాయి. అంటే నువ్వు ఇప్పుడు దేవుని నమ్ముతున్నట్టేగా? తట్టుకోలేని గాయం తగిలినప్పుడు మనిషి ముందుగా దేవుని నిందిస్తాడు. ఆ తర్వాత నువ్వు అసలు నేనే లేవంటాడు. ఆ గాయాన్ని మాన్పగలిగే మందు ఇంకేది దొరికినప్పుడు మళ్ళీ అక్కడికే వస్తాడు. లేవు అన్న దేవుడు ముందే లెంపలేసుకొని నిండు మనసుతో లొంగిపోతాడు. ఇలాంటి కథలు మనం ఎన్నో విన్నాం. నాది అలాంటి కథే అనుకో. నా ఆపరేషన్ తప్పకుండా సక్సెస్ అవుతుందని నాకు ఇప్పుడు అనిపిస్తోంది నీరజ్. ఒక విధంగా చెప్పాలంటే సంజయ్ కోసం తన జీవితాన్ని నా కూతురు కాళ్ళ దగ్గర పణంగా పెట్టాడు. అమ్మా, మీరు చెప్పేది నిజమా? అవును సంజ. ఇంతకాలం రేఖ చెప్పొద్దని బట్టే ఈ విషయం నీకు చెప్పలేదు. కానీ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం వచ్చింది. నీరజ్ పెళ్లాడింది రేఖనే.